హలో అండి. సో, నేను డాక్టర్ సౌమ్య. అక్కినేని విమెన్స్ హాస్పిటల్‌లో ఫెర్టిలిటీ కన్సల్టెంట్‌గా చేస్తున్నానండి. సో, ఇప్పుడు నేను మీకు అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫెర్టిలిటీ ఇది చాలా మందికి ఒక తలనొప్పిలాగా అనిపిస్తది. డాక్టర్ దగ్గరికెళ్తే మాకేం ప్రాబ్లమ్ లేదంటున్నారు. బట్ మాకు పిల్లలు అవ్వట్లేదు అనేది చాలా మందికి ఉండే క్వెషన్. సో, దాని గురించి ఇవాళ మనం తెలుసుకుందాము. సో, అసల అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫెర్టిలిటీ అంటే ఏంటి? దానికి మనం నెక్స్ట్ ట్రీట్మెంట్స్ ఎట్లా చేసుకోవచ్చు? మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎంతుంటాయి దాంట్లో అనేవి మనం తెలుసుకుందాం. సో, అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫెర్టిలిటీ అంటే ఇప్పుడు ఒక 6 మంత్స్ ఇఫ్ యూర్ ఓల్డర్ దాన్ 35 ఇయర్స్ కన్నా పెద్దవాళ్ళైతే 6 మంత్స్ ట్రై చేసి ప్రెగ్నెన్సీ రాలేదు. ఓవ్యులేషన్ అవుతుంది. స్పెర్మ్ పారామీటర్స్ నార్మల్‌గా ఉన్నాయి. ట్యూబ్స్ నార్మల్‌గా ఉన్నాయి అని అనుకున్నప్పుడు మనకి ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదంటే అప్పుడు అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫెర్టిలిటీ అంటాము. ఒకవేళ 35 ఇయర్స్ కన్నా తక్కువ ఏజ్ వాళ్ళైతే కనుక అప్పుడు వాళ్ళకి ఒక 1 ఇయర్ అంతా ట్రై చేసి అన్ని టెస్ట్‌లు నార్మల్‌గా ఉన్నా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫెర్టిలిటీ అని అంటాం. సో, ఈ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫెర్టిలిటీని అని మనకి ఎప్పుడు చెప్తారు డాక్టరు? అంటే సో, యూజువల్‌గా మనం విమెన్‌లో చేసే టెస్ట్ ఏంటి అంటే హార్మోనల్ అనాలిసిస్ ఒకటి చేస్తాము. పీరియడ్స్ వచ్చిన సెకండ్ డే కానీ, థర్డ్ డే కానీ ఎఫ్ఎస్‌హెచ్, ఎల్‌హెచ్ హార్మోన్స్. దాని తర్వాత ఈ థైరాయిడ్, ప్రొలాక్టిన్ లాంటి హార్మోన్స్. ఇంకా హోమోసిస్టీన్. దాని తర్వాత ఈ మన నార్మల్ షుగర్ వాల్యూస్ అవి ఎట్లా ఉన్నాయి. ఇంకా ట్యూబల్ టెస్ట్ చేసుకుంటాము. యాంటీ ముల్లెరియన్ హార్మోన్ టెస్ట్ చేస్తాము. సో, దాని తర్వాత ఎగ్ రిజల్ట్స్ అంతా నార్మల్‌గా ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ టెస్ట్ వచ్చేసి ట్యూబల్ టెస్ట్. మనం లాప్రోస్కోపీ కానీ, హెచ్ఎస్జీ కానీ చేసుకొని దానిలో ట్యూబ్స్ 2 బాగున్నాయి. ఎక్కడ ఇన్ఫెక్షన్ దాఖలాలు లేవు. ట్యూబ్స్ ఓపెన్‌గా ఉన్నాయి. ఫ్రీగా ఉన్నాయి అన్నప్పుడు దాని తర్వాత మీ హస్బెండ్ యూట్రస్‌లో కూడా ఏ అబ్నార్మాలిటీ లేదు. ఎడినోమయోటిక్ యూట్రస్ కానీ లేదంటే గర్భకోశంలో గడ్డల్లాగా కానీ ఏమీ లేకపోవడము, లేదంటే ఎండోమెట్రియాటిక్ టిష్యూ లాగా ఎక్కడ అనిపించకపోవడం, అంటే రక్తం గూడు కట్టుకున్నట్టు ఎక్కడ అనిపించకపోవడము. ఇట్లా ఆడవాళ్ళలో అంత క్లియర్‌గా ఉంది. సో, అలాగే మేల్ పార్ట్నర్‌లో కూడా ఎటువంటి సీమెన్‌లో అబ్నార్మాలిటీస్ లేవు. అంటే కౌంట్ బావుంది, మొటిలిటీ బావుంది, మార్ఫాలజీ బావుంది. డౌట్ ఉండి మనం డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ చేసినా అది కూడా నార్మల్‌గా ఉంది అనుకున్నప్పుడు, అయినా మనం నార్మల్‌గా ట్రై చేసి ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు మనం అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫెర్టిలిటీ అని అంటామండి. సో, ఈ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫెర్టిలిటీ అనేది మనం ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తాము? ఇట్లా మనకి ప్రెగ్నెన్సీ రానప్పుడు. సో, నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం ప్రైమరీగా మనకి ఓవ్యులేషన్ ఇండక్షన్ మెడిసిన్స్ ఉంటాయి. టాబ్లెట్స్, క్లోమిఫెన్ సిట్రేట్ లాంటివి. సో, మనం ఆ టాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఎగ్ టైంకి రిలీజ్ అవుతుందా? సో, టైంకి ఇంటర్‌కోర్స్ చేస్తున్నారా లేదా? అనేవి కూడా చూసి దాన్ని బట్టి మనం ప్రెగ్నెన్సీ 3 మంత్స్‌కి రాకపోతే నెక్స్ట్ స్టెప్‌కి మనం మూవ్ ఆన్ అవుతాం. సో, నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ అంటే ఐయుఐ. సో, ఐయుఐస్‌కొచ్చేపాటికి మనం ఏం చేస్తాము, నార్మల్‌గా మన కలిసినప్పుడు స్పెర్మ్స్ వెజైనాలో డిపాజిట్ అయితే మనం నెక్స్ట్ స్టెప్ అంటే సర్వైకల్ లెవెల్‌లో ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని బైపాస్ చేసి మనము యూట్రస్‌లో మనం సీమెన్‌ని వదిలిపెడతాము. సో, దానివల్ల ఏంటంటే స్పెర్మ్ ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ తగ్గుతుంది. అలాగే స్పెర్మ్స్ ఎగ్‌ని రీచ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో, ఏమన్నా మైనర్ ప్రాబ్లమ్స్ ఉంటే గనుక మనకి సర్వైకల్ రీజియన్‌లో కానీ లేదంటే సర్వైకల్ మ్యూకస్ బారియర్‌లో కానీ వాటిని బేసికల్‌గా మనం ఓవర్‌కమ్ చేస్తాం. సో, అట్లా యూజువల్‌గా మనము 3-6 సైకిల్స్ వరకు ఐయుఐస్ కూడా ట్రై చేస్తాము. ఒకవేళ ఐయుఐస్ అప్పుడు కూడా స్పెర్మ్స్ అంతా బాగున్నాయి, ఎగ్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఆ టైంకి మనము అన్ని ట్రయల్స్ అయిన తర్వాత 3-6 టైమ్స్ మనం చేసుకున్న తర్వాత అవ్వలేదు అంటే నెక్స్ట్ వెళ్ళాల్సిన స్టెప్ ఇక్సీ చెప్తాము. సో, ఇక్సీకి ఏంటి అంటే బేసికల్‌గా ఇక్సీ అంటే ఇట్ ఇస్ నెక్స్ట్ లెవెల్ టెస్ట్ ట్యూబ్ బేబీ లాగా. సో, దానిలో మనం ఏంటి పేషెంట్‌వి మనం ఎగ్స్ బయటకు తీస్తాము. అలాగే హస్బెండ్ స్పెర్మ్స్ కూడా మనం బయటకు తీసుకుంటాము. సో, మనకి దీనిలో ఏంటి అంటే ఎగ్ క్వాలిటీ అనేది ఎట్లా ఉందనేది తెలుస్తుంది. సో, టైమ్ ఇంటర్‌కోర్స్‌లో కానీ లేదంటే ఐయుఐ సైకిల్స్‌లో మనకి ఎగ్ క్వాలిటీ గురించి పెద్దగా తెలీదు. ఓన్లీ ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అన్నది వరకే తెలుస్తుంది.
సో ఇక్సీలో ఏం చేయాలంటే కనుక మనం ఎగ్ బయటకు తీసి ఫస్ట్ దాని చుట్టూ ఉన్న సెల్స్ ని రిమూవ్ చేసి దానిలో మనకి ఎగ్ క్వాలిటీ ఎట్లా ఉంది అనేది మనం చూస్తాం. సో ఒకవేళ అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రాబబ్లీ దట్ ఆ రీజన్ వల్ల మనకి ప్రెగ్నెన్సీ వచ్చి ఉండకపోవచ్చు. ఇంకొకటి స్పర్మ్ కూడా ఎట్లా ఉంది అనేది మనకు తెలుస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫర్టిలైజేషన్ అయిందా లేదా, దాని తర్వాత కన్సిక్వెంట్ గా మనకి ఈ ఎంబ్రియో క్వాలిటీ అనేది ఎట్లా వస్తుంది ఇవన్నీ చూస్తాము. సో ఎంబ్రియో క్వాలిటీ కూడా బాగుంది అనుకుంటే కనుక సో వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఈ ప్రాసెస్ లో ఎక్కడైనా ఎగ్ క్వాలిటీ సరిగ్గా లేకపోయినా కానీ, స్పర్మ్ క్వాలిటీ సరిగ్గా లేకపోయినా కానీ, ఈవెన్చువల్ గా మనకు వచ్చిన ఎంబ్రియో క్వాలిటీ అంత బాగోకపోయినా, లేదంటే తక్కువ నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ వచ్చినా కానీ మనకి రీజన్ ఎక్కడ ఉందనేది తెలుస్తుంది. సో నార్మల్ గా ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ లో 43% ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది అనమాట. సో అందుకని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఒకవేళ ఎన్నిసార్లు మనం ట్రై చేస్తున్నా మనకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకుంటే ఇంకొక 1 year వెయిట్ చేస్తే న్యాచురల్ గా వస్తుంది అని కాకుండా ఒక్కసారి వెళ్ళి మీరు టెస్ట్ చేయించుకొని దానికి అవసరమైన ట్రీట్మెంట్ చేయించుకుంటే కనుక మీకు ప్రెగ్నెన్సీ రావడానికి చాలా మంచి ఛాన్సెస్ ఉంటాయి యూజువల్లీ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ లో. సో ఒకవేళ మీకు ఫర్దర్ గా డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ, లేదంటే మీకు ఈ ప్రాబ్లమ్ తో మీరు సఫర్ అవుతున్నా కానీ మీరు మా అక్కినేని విమెన్స్ హాస్పిటల్ ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.